అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మామిడిపళ్ళతో చేసిన రవ్వ కేసరి హల్వా కూడా అంటాం కదా. ఈ మామిడిపళ్ళ సీజన్ ఎండ్ అయిపోయేలోగా ఒక్కసారి అలా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. నేను ఈరోజు మామిడిపళ్ళు హల్వా కోసమని సువర్ణరేఖ మామిడిపళ్ళు తీసుకున్నాను. అంటే నాకు అవి దొరికింది, తెచ్చేసి అవి బాగా కడిగి పండు అయి ఉండాలండి. ఎప్పుడు కూడా మనం మామిడిపళ్ళు హల్వా చేసేటప్పుడు మామిడిపళ్ళు బాగా పండు అయితేనే మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామిడిపళ్ళు కట్ చేసినప్పుడు మంచి కలర్గా ఉంటేనే మనం చేసే హల్వా టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. చాక్ తోటి కట్ చేస్తే క్యూబులు వస్తుంది, అది మనకి మ్యాష్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. ఇలా స్పూన్ తోటి తీసినామంటే మంచి గొజ్జు వస్తుంది. ఆ టంక్ కూడా వదలకుండా అందులో కూడా పిండితే మంచి గొజ్జు వస్తుంది. ఓకేనా. నేను ఈరోజు మామిడిపళ్ళు హల్వాకి 2 మామిడిపళ్ళు తీసుకున్నాను. అంటే చాలు, ఎక్కువ అయితే పులుపు అయిపోతుంది, మామిడిపళ్ళు ఫ్లేవరే డామినేట్ అవుతుంది కాబట్టి 2 మామిడిపళ్ళు తీసుకుంటే చాలు. ఇలా తీసుకుని మ్యాష్ చేసుకోవాలి. కొలత కోసమని అరకప్పు మ్యాంగో పల్ప్ తీసుకుంటే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ బాదామి, జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకుని దోరగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకోకూడదు. లైట్గా నేత బంగారం కలర్ ఫ్రై చేస్తే చాలండి. టేస్టీగా సూపర్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత వేరే బౌల్కి తీసుకొని ఆ ప్యాన్లోనే నెయ్యి ఉంటుంది కదా, ఇక్కడ నేను చిరోటి రవ్వ తీసుకున్నాను. కన్నడలో చిరోటి రవ్వ అంటే రవ్వలోన చిన్న సైజు అనమాట. మనం ఉప్మా చేసే రవ్వే కాదండి, ఆ రవ్వలోనే చిన్న సైజు. ఒబ్బటి చేసేటప్పుడు ఆ మైదా పిండితో కలుపుతామన్నమాట. ఆ రవ్వ వేసుకుని ఆ నెయ్యిలో బాగా ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు నీరు వేస్తున్నాను. అదే ఉప్మా రవ్వ అయితే 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీరు వేసుకోవాలి. ఓకేనా. పెద్ద సైజు ఉంటుంది కాబట్టి నీరు క్వాంటిటీ ఎక్కువ కావాలి. ఇది చిన్న సైజు కాబట్టి 1 కప్పు నీరు వేసుకుంటే చాలు. మనం చేసే స్వీట్ టేస్ట్ బాగా రావాలంటే చిటికుడు ఉప్పు వేసుకొని అరకప్పు పంచదార వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ జరగాలి. ఓకేనా. మీడియం ఫ్లేమ్ పెట్టినా అడుగు మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఆ పంచదార అంతా మెల్ట్ అవ్వాలి. పంచదార ఆరోగ్యానికి మంచిది కాదు, కాకపోతే ఈ రెసిపీ చేసేటప్పుడు బెల్లం వాడితే నల్లగా వచ్చేస్తుంది, మంచి కలర్ రాదని పంచదార వేసాను. పంచదార మెల్ట్ అయిన తర్వాత మనం మామిడిపళ్ళు పలుపు తీసి రెడీ పెట్టుకున్నాము కదా, అవి వేసుకొని ఫ్లేమ్ లోగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ జరగాలి. ఓకేనా. ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని నిదానంగా కలుపుకోవాలండి. మామిడిపళ్ళు పల్పు ఎల్లో కలర్ ఉంటుంది, రవ్వ వైట్గా ఉంటుంది. 2 మిక్స్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కలపాలి. తర్వాత ఫ్లేవర్ కోసం మన యాలక్ పౌడరు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామంటే చూడడానికి ఇప్పుడే కలర్ఫుల్ కనిపిస్తుంది కదా, నెయ్యి కూడా 2 టేబుల్ స్పూన్ పడ్డది కాబట్టి ఇంకా టేస్ట్ చాలా 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 బాగుంటుంది. మనం రెగ్యులర్ చేసుకున్న రవ్వ కేసరి కన్నా ఇలా మామిడిపళ్ళతో రవ్వ కేసరి చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అదుర్స్ అనమాట. మనము మామిడిపళ్ళు యూజ్ చేసుకుని కేసరిబాత్ చేసాం కదా, ఈ ప్లేస్లో మనం పైనాపిల్ కూడా యూజ్ చేసుకుని కేసరిబాత్ చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది. కేసరిబాత్ అంటే ఏంటి అనుకుంటున్నారా, రవ్వ కేసరి హల్వా అనమాట. హల్వాకి బాత్ అంటారు కన్నడలో. సో కేసరిబాత్ అని వచ్చేసింది. ఫైనల్గా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. మీకు ఈ మామిడిపళ్ళు హల్వా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.